హలో గైస్, ఈరోజు మన ముందు ఉంది ఒక మాస్టర్ పీస్ 2012 మోడల్ Volkswagen Vento Highline. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఈ సెగ్మెంట్లో ఉన్న కంఫర్ట్ కానీ లగ్జరీ కానీ వేరే లెవెల్ అసలు. అండ్ దీనికి ఉన్న ఫ్యూచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అవి ఏంటో చూసేద్దాం. స్టీరింగ్ గురించి మాట్లాడితే ఇది అడ్జస్టబుల్, డౌన్, అప్, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ Volkswagen లోగో అండ్ ఎయిర్ బ్యాగ్ ఇన్ ది స్టీరింగ్. కమింగ్ టు ఏసీ, ఇక్కడ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు. అలాగే రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. ఈ స్క్రీన్ వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ ఫిటెడ్. ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ అలాగే రేర్ డీఫాగర్ ఉంది. మన డ్రైవర్ డోర్ కున్న కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ బూట్ అన్లాక్ అండ్ ఇక్కడ టోటల్ డోర్స్ లాక్ అండ్ అన్లాక్. ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే వేరే కార్స్కి ఏ డోర్కి అది అన్లాక్ ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ డ్రైవర్ మాత్రమే కంట్రోల్ చేయగలడు. అండ్ కమింగ్ టు దిస్, ఇది అవుటర్ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్. ఇక్కడ దీంట్లో ఉండే బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఉన్న 4 విండోస్ కూడా పవర్ విండోస్, సింగిల్ క్లిక్ అప్, సింగిల్ క్లిక్ డౌన్. Volkswagen Vento కార్ కినప్పుడు ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మన జనరల్గా అన్ని కార్స్లో రైట్ సైడ్కి లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో వైపర్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనకి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఎలాగంటే లైట్స్ ఇక్కడ మనకి సైడ్కి వస్తాయి, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఇక్కడ అప్ అండ్ డౌన్ వల్ల ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో లైట్ కంట్రోల్స్ ఉంటాయి. అసలు ఈ కార్స్లో ఉండే బ్యాక్ కంఫర్ట్ కానీ లగ్జరీ కానీ అసలు వేరే ఏ కార్ బీట్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ ఆర్మ్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ సీట్లో ఎవరు లేనప్పుడు వెనకాల వాళ్ళు కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పుల్ చేసి ప్రెస్ చేస్తే సీట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ముందుకి. బ్యాక్లో కూడా మనకి లైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఆఫ్లో ఉంది. ఇలా చేస్తే ఇలా టర్న్ చేసినప్పుడు సింగిల్ సైడ్ ఆన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డోర్ అన్లాక్ ఉన్నప్పుడు 2 లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి 1 సైడ్. సో ఇలా కంప్లీట్గా ఆన్ చేస్తే అప్పుడు 2 లైట్స్ అనేది ఎప్పటికీ మనకు ఆన్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం దీని బూట్ స్పేస్ చూసుకుంటే చాలా స్పేషియస్ బూట్ స్పేస్ అనేది దొరకడం జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా కిడ్నాప్ చేసి దీంట్లో వేయాలంటే కూడా వేసేయచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రిప్కి రాకపోతే కూడా దీంట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్టెప్నీ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న ఒక లూప్ హోల్ అండ్ నెగిటివ్ పాయింట్, ఇవి మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వవు, మనం మాన్యువల్గా చేసుకోవాలి. అలాయ్ వీల్స్ విషయానికి వస్తే 15 ఇంచ్ అలాయ్ వీల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ఇంజన్ గురించి చూసుకుంటే మనకుంది ఇక్కడ 1.6 లీటర్ డీజిల్ TDI టర్బో చార్జ్డ్ ఇంజన్. దీని పవర్ అసలు వేరే లెవెల్ ఉంటుంది.